హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెరీ క్యూట్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో నేను నాకు మనసుకు చాలా బాగా అనిపించింది, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను కొన్ని కామెంట్స్ మీద. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. నా వీడియోస్ ఇంకొంతమందికి ప్రమోట్ అవుతాయి. సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్. అసలు నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేసి 3 months అయింది. ఏదో నాకు వచ్చినంతలో ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి ఎలాంటి వీడియోస్ చేయగలదో అలాంటి వీడియోస్ నాకు వచ్చినంతలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేని వీడియోస్ని నేను చేస్తున్నాను. అందులో ఏం వల్గారిటీ కూడా ఉండదు. సో చాలామంది ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా నచ్చలేదు అనుకోండి, వీడియోలో నార్మల్గా చెప్పొచ్చు కదండి, సిస్టర్ ఇది బాగాలేదు, ఇలా బాగాలేదు, ఇలా చేయండి, ఇంకోలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వరు సరి కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ చెప్తానండి. నేను ఒక మరాఠమ్మ పండుగ అని మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో మరాఠం పండుగ అయిందని చెప్పి ముర్రాట కలిపిన వీడియో ఒకటి షార్ట్ పెట్టాను. ఆ వీడియోలో ఏంటి అంటే, మనం ముర్రాట కలిపేటప్పుడు ఆ బిందె ఏదైతే ఉంటుందో, ఇత్తడి బింది, దానికి చుట్టూ మనం పసుపు రాసి పొట్లు పెడతాం కదా. అదేవిధంగా మనం ఆ ముర్రాటలో కూడా పసుపుని కలుపుతాం. అది మనం చేయితోనే కదండి కలుపుతాము, ఏ స్పూన్లతోనో గరిటలతోనో వేసి కలపం కదా. సో అలా చేయితోనే కలిపాను. కాకపోతే ఏంటంటే అది షార్ట్ కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట. మరీ లెంత్ ఎక్కువైపోతే షార్ట్లో మొత్తం చూపించలేం కదా అని. అది ఆ చేయి ముంచిన దానికి కూడా అదేదో పెద్ద తప్పులాగా, నేరంలాగా, ఘోరంలాగా కామెంట్ పెట్టారు. నేను ఆ కామెంట్ ఉంచలేదండి, తీసేసాను. వాళ్ళకి నచ్చినప్పుడు ఎలా చెప్పాలి? అమ్మ అలా ముర్రాట్లో చేతులు పెట్టి పసుపు ఒకవేళ అది తప్పు అని అనిపిస్తే అలా ముర్రాట్లో చేతులు పెట్టి పసుపు కలుపుకూడదమ్మా అని వాళ్ళే ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పాలి. అలా చెప్పకుండా ఏంటే తిక్కదానా, బిందులో చేతులు పెట్టేదేంటి అనేసి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అనమాట. పిచ్చి పిచ్చిగా కామెంట్ పెట్టారు. నాకైతే అస్సలు నచ్చలేదండి. ఓకే, నేను తిక్కదాన్నే, నాకు రాదు, ముర్రాట కలపడం రాదు, నేను నాకు నచ్చినట్లు కలిపాను, మీకు తప్పు అనిపించింది. ఓకే, మరి మీరు మంచోళ్ళు కదా, మీ మైండ్ బాగా పనిచేస్తాయి కదా, మీ అమ్మ నాన్న మిమ్మల్ని చాలా సంస్కారవంతంగా పెంచారు కదా. అలాంటప్పుడు ఆ సంస్కారాన్ని మర్చిపోయి మీరు ఇంకో అమ్మాయిని అలా ఎలా అంటారు? మీరు చాలా సంస్కారవంతులు కాబట్టి మీరు మంచి పద్ధతిలోనే కదా చెప్పాలి, అమ్మ అలా కాదమ్మా అని చెప్పి. అదే మీ ఇంట్లో అమ్మాయికి అక్కకో, చెల్లికో, అమ్మకో ఇలాంటి వాళ్ళకైతే ఏమే తిక్కదానా, ఏమే బుద్ధిలేదానా ఇలానే మాట్లాడతారా? లేదు కదా, నార్మల్గానే చెప్తారు కదా. సో ఎప్పుడైనా మీరు నిజంగా సొసైటీకి అంత మంచి చేయాలి అని అనుకుంటే మర్యాదగా ఫస్ట్ అవతల వాళ్ళకి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడాలి, ఓకేనా? అది కూడా అసలు మీకు సంబంధం లేని విషయం, మీకు ఎలాంటి హాని కలగనప్పుడు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఎదుటి వాళ్ళని అలా విమర్శించకూడదు. ఇంకొకటి ఎవరో పెట్టారు. నేను ఒక షాపింగ్కి వెళ్ళి స్టీల్ సామాన్లు కొనేది ఒక షార్ట్ పెట్టాను అనమాట. అందులో నేను ఏం చెప్పానంటే, సిల్వర్ దాంట్లో ఇంకా వండకూడదు, అలాగే కుక్కర్ రైస్ తినకూడదు అని చెప్పి, నేను అన్నం వాచుకునే తపాల ఆ జిబ్బి ఉంటాయి అవి కొనడానికి వెళ్తున్నానని చెప్పి ఒక షార్ట్ చేశాను. ఆ షార్ట్ కూడా ఇంకెవరికో నచ్చలేదు. నచ్చినప్పుడు ఏమని చెప్పాలండి? నచ్చకపోతే చూడడం మానేయాలి. ఇప్పుడు మీరు ఒక షార్ట్ మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక షార్ట్ వస్తుంది, మీకు నచ్చకపోతే స్క్రోల్ అప్ చేయండి. ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? చూడటం ఎందుకు? పనికిమాలిన వీడియోస్ అవి ఇవి అని అంటాం ఎందుకండి? నేను చెప్తున్నా, మీరు అంత పని లేకున్నారా? నేనైతే చాలా పని ఉందండి, నాకైతే చాలా పని ఉంది. నేను చేసే ఈ వీడియోస్ ఏదో మీరు చూస్తున్న ఆ షార్ట్ మహా అయితే 1 minute ఉంటుంది. ఆ 1 minute కూర్చొని నేనేం జస్ట్ ఇలా తీసేసి అలా పెట్టేయట్లేదండి. ఆ షార్ట్ని అలా పోస్ట్ చేయడానికి నేను ఎంతో, ఒక షార్ట్ బయటకు రావాలంటే అట్లీస్ట్ ఒక 1 hour అయినా కష్టపడాలి. జస్ట్ నార్మల్గా పెట్టేసే షార్ట్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి కాదు, బట్ ఎడిటింగ్ చేసే ఉంటాయి. ఆ ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. అది ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఒక లాంగ్ వీడియో చేయాలంటే అట్లీస్ట్ ఒక 3-4 hours, ఒక 5 hours అయినా మినిమం కష్టపడాలి. ఎడిటింగ్స్ అని, వాయిస్ ఓవర్స్ అని, సో ఇలా చాలా ఉంటాయి. ఎడిటింగ్స్ అని, వాయిస్ ఓవర్స్ అని, మ్యూజిక్స్ అని చాలా ఉంటాయండి. ఇవన్నీ చేసేసరికి మీకు ఒక 5 minutes వీడియో నేను బయటకు పంపించినా దాని కింద ఎంత కష్టం ఉంటుందో తెలుసా అండి. ఒక వీడియో చేయాలంటే ఒకరు వీడియో షూట్ చేస్తారు, ఒకరు వీడియోలో ఉంటారు, ఇంకొకరు ఎడిట్ చేస్తారు, ఇలా షేర్ చేసుకుంటారు. బట్ నేను ఒక హౌస్ వైఫ్గా నా ఇంట్లో పనులు చేసుకుంటూ, నా పిల్లల్ని చూసుకుంటూ, నా వీడియోస్ని చేసుకుంటూ, ఆ వీడియోస్లో ఇప్పుడు మీకు పనికిరాని వీడియో అయ్యి ఉండొచ్చు, బట్ వేరే వాళ్ళకి అది పనికొచ్చేదేమో కదా అండి. నేను అందులో ఇచ్చిన మెసేజ్ అయితే మంచిదే కదా. కుక్కర్లో రైస్ వండకూడదు, నార్మల్గా వండుకుంటే మంచిదే అని చెప్పాము అందులో. సో అది పనికిమాలిన వీడియో ఎలా అవుతుంది? ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు చూడకండి. సో మీకు చేతులు ఉన్నాయి కదా అని చేతులకు వచ్చినట్లు కామెంట్స్ పెడితే మాత్రం ఎదుటి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తుంది. ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ నండి. ఒక హౌస్ వైఫ్ అంటే ఆమెకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని పర్మిషన్స్ ఉండవు. ఇంట్లో పర్మిషన్ ఇచ్చారు అంటే ఆ పర్మిషన్ తీసుకోవడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటాను, ఎంత బ్రతిమలాడుకొని ఉంటాను.
సో మా ఆయన చదువుకున్నారు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన నాకు ఇచ్చారు పర్మిషన్. సో నేను చేస్తున్నది కరెక్టే అని తెలుసు కాబట్టి ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు. నేను వీడియోస్ చేసుకుంటున్నాను. ఈ వీడియోస్లో మీరు అసలు నేను ఒక మంచి వీడియో చేసినా కానీ అందులో కావాలనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టారనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. సో అలాంటి కామెంట్స్కి భయపడి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఇంట్లో మళ్ళీ వాళ్ళు భయపడతారు, ఇబ్బంది పడతారు, ఎందుకు నీకు అవసరమా అన్నట్లు అంటారు. కాకపోతే ఎవరో తెలియని వాళ్ళు నాకేదో కామెంట్ చేసినంత మాత్రాన పనికిమాలిన వీడియోస్, తొక్కలో వీడియోస్, తోటకూరలో వీడియోస్ అన్నంత మాత్రం నాకేం పోయేది ఉండదు. మీ టైమే వేస్ట్. కాబట్టి ఇక నుంచి మీ టైంని వేస్ట్ చేసుకోవడం కోసం నా పనికిమాలిన వీడియోస్ని అయితే మీరు చూడకండి. ఎవరికైతే నా వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడండి. నా వీడియోస్ వల్ల చూస్తే వాళ్ళకి కొంచెమైనా టైం పాస్ అవుతుంది, ఏదైనా యూజ్ ఉంటుందని అంటే అలాంటి వాళ్ళే చూడండి, లేదంటే అస్సలు చూడొద్దు. ఈ విషయం నేను ఇలా చెప్తున్నందుకు ఏమో ఎవరికి ఎలా ఉంటుందో తెలీదు, కొంతమంది కోపపడతారేమో, బట్ కొంతమందికి కోపం రావచ్చు. బట్ నేను ఎవరికో కోపం రావాలనో లేకపోతే ఇంకోటో కాదండి. నేను చేస్తున్న కష్టం నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు నేను ఎంత కష్టపడుతున్నానో, నన్ను దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది. వీడియో తీసేసామంటే అయిపోదు కదండి. సో ఆ ఎడిటింగ్ కష్టాలన్నీ ఒక యూట్యూబర్గా యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఆ కష్టం అర్థమవుతుంది. సో దయచేసి యూట్యూబ్లో ఎవరైనా అంటే నేను ఇలా హౌస్ వైఫ్స్ ఎవరైనా కానీ ఇంట్లో వేరే జాబ్ చేసుకోవడానికి అవకాశం లేక ఇలా యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు అలాంటి వాళ్ళని వీలుంటే ఎంకరేజ్ చేయండి. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి కామెంట్లతో మాత్రం వాళ్ళ మనసులను మాత్రం పాడు చేయకండి. అంటే వాళ్ళకున్న ధైర్యాన్ని పోగొట్టకండి. ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టినా కానీ నేనైతే వెనుకడుగు వేసేదే లేదు. సో ఎవరైనా కొంతమంది చూడలేక ఏమైనా పెట్టినా కూడా ఐ డోంట్ కేర్ అనమాట. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటాను. ఇలాంటివి ఇచ్చినప్పుడైనా కొంచెం తెలుసుకొని అవతల వాళ్ళు ఎంత కష్టపడతారో, అలాంటి కామెంట్స్ పెడితే వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వరు. అంటే వాళ్ళకి అలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళ కష్టం ఎంత వృధా అవుతుంది అనేది అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఇంతే ఫ్రెండ్స్, నేను చెప్తుంది అందరూ తీసుకోకండి. కొంతమంది యూట్యూబ్లో ఉంటారు కదా, పని పాట లేకుండా ఎవరు దొరుకుతారా అంటే చెత్త కామెంట్స్ పెడదాము అంటే మంచిగా ఉన్న వీడియోస్కి ఏవో పిచ్చి వీడియోస్ అనుకోండి, అంటే కొన్ని వల్గర్ వీడియోస్ అని, చూడలేని వీడియోస్, చూడకూడని వీడియోస్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అలాంటి వాటికి ఎలాంటి కామెంట్స్ ఇస్తారో అది ఎవరిష్టం వాళ్ళు. బట్ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఒక వీడియోకి ఎంతో కష్టపడి ఒక వీడియో తీస్తామో దానికి అంత పనికిమాలినవని చెప్పి మీరు పెట్టే కామెంట్సే పనికిమాలిన కామెంట్స్ నా దృష్టిలో. మీరు ఎంతో పని లేకుండా, పని పాట లేకుండా పనికిమాలిన వాళ్ళగా ఉంటేనే పనికిమాలిన కామెంట్స్ పెడతారనమాట. పనికొచ్చే పని చేసేవాడు ఎవడు కూడా పనికిమాలిన కామెంట్స్ పెట్టరు. అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేనేమైనా తప్పుగా ఉంటే క్షమించండి. నా కష్టాన్ని పనికిమాలిన అని అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియో అనమాట. రియాక్ట్ అవ్వను అనుకున్నాను, బట్ ఏవో బ్యాడ్ కమెంట్స్ వచ్చాయనుకోండి, ఎన్నని వస్తాయి, ఎన్నని డిలీట్ చేస్తాం చెప్పండి. మనం ఒకరికి అన్యాయం చేయనప్పుడు ఎవడో అన్న మాటలు మనం ఎందుకు పడాలి? సో బాధ అనిపించినప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రీ అయ్యాను. దీనికి కూడా మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతామంటే ఇంకా మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులకి మీకు ఎంత సంస్కారం ఉందా అనేది, ఇంకా మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులకి ఎంత సంస్కారం ఉందా అనేది అర్థమవుతుంది జనాలకి. అంతే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.